హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో, మార్నింగ్ అయితే లేసేసాను. లేసి బయటంతా ఊడ్చి, సో, ముగ్గు పెట్టడానికి వచ్చానన్నమాట. సో, నాతో పాటు పాప గూడా వచ్చేసింది. దీపు తల్లి గూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ముగ్గు పెడుతుంటే పాప కూడా నా పక్కన కూర్చొని ముగ్గు పెడుతూ ఉంది. సో, అది వీడియో తీయనవ్వలేదు. సో, ఇంకా రేపు మార్నింగ్ ముగ్గు పెట్టేటప్పుడు పాపను కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఎవ్రీడే నేను లేవంగానే పాప కూడా నాతో పాటు లేసేస్తుంది. సో, ఇది నేను వేసిన ముగ్గు. అండ్ తర్వాత దీపు తల్లి. నేను కూడా ముగ్గు పెడతానని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చింది. సో, చెప్పలేసేసుకొని వచ్చి ముందర నించుంది. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 6:50 అన్నమాట. సో, నేను ముగ్గు పెట్టిన వెంటనే పాత్రలంతా తోమేసి, స్లాబ్ క్లీన్ చేసేసి, స్టవ్ అన్నీ క్లీన్ చేసేసి, ఇప్పుడైతే పిల్లలకి పాలు పెడదామని చెప్పి వచ్చాను. సో, పిల్లలకి పాలు పెడుతూ దీపు ఏదో చెప్తూ ఉంది నాకు. సో, వింటూ పాలు పెడుతున్నా. ఈలోపు పాలు కాగిపోయి గ్లాస్‌లోకి వంపేసాను. అండ్ ఇంకోటేంటంటే, మా పిల్లలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి చల్లగా తాగే అలవాటు. అందుకోసం అని చెప్పి నేనేం చేస్తానంటే, ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకొని, ఆ వాటర్‌లో ఈ 2 గ్లాసెస్ ఒక 5 మినిట్స్ పెట్టేస్తే పాలు చల్లగా అయిపోతది. పాలు చల్లగా అయిన తర్వాత పిల్లలకి తాపిచ్చేసి, తర్వాత నేను టీ పెట్టుకుందామని చెప్పేసి వచ్చాను. సో, టీ పెట్టేసుకున్నాను. సో, చిన్న బౌల్‌లో ఇంకా నాకు ఒక్కదానికి మాత్రమే. మా ఇంట్లో టీ ఎవరు తాగరు. నేను ఒక్కదాన్నే. అందుకని నాకు మాత్రం కొంచెం పాలు పెట్టేసుకొని, పాలల్లో కొంచెం ఒక స్పూన్ టీ పౌడర్ అండ్ ఒక 2 స్పూన్స్ షుగర్ వేసేసి, సో, అది కాగిన తర్వాత అండ్ సో, నేను టీ చేస్తూ ఉంటే దీపు తల్లి నా పక్కన కూర్చొని తను స్టోరీస్ చెప్తూ ఉందన్నమాట. చెప్తూ ఉంటే నేను వింటూ నా పని నేను చేసుకుంటున్నాను. సో, పాప సౌండ్స్ చేస్తూ ఉంటే దేవాంష్ కూడా లేసేసి ఆయన ఏడుస్తున్నాడు. దేవాంష్ ఏడుస్తున్నాడు. నన్ను ఎత్తుకో మమ్మీ అని చెప్పేసి. నేను అంటున్నా, ఉండు నాన్న టీ పెట్టేసి ఒకేసారి కూర్చుంటాను. సో, కూర్చొని నిన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా అని చెప్తున్నా నేను దేవాంష్‌కి. అండ్ దీపు తల్లి ఏదో కథలు చెప్తుంది. డాడీ ఇంకా రాలేదా, డాడీ బువ్వ తినలేదు అనేసి ఏదో చెప్తుంది పాప. సో, పాపకు కూడా చెప్తున్నా, 2 మినిట్స్ ఉండు నాన్న, కూర్చొని మాట్లాడదాం అనేసి చెప్తున్నా నేను. సో, ఈ లోపల అయితే టీ కాగిపోయింది. టీ కాగిన తర్వాత నేనైతే కప్‌లోకి ఫిల్టర్ చేసేసుకుంటున్నా. సో, కప్‌లోకి ఫిల్టర్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ ఎంతమందికి మామూలుగా చాలామందికి మార్నింగ్ లేవంగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటది. సో, ఆ అలవాటైతే నాకుంది. మార్నింగ్స్‌లో అండ్ ఈవినింగ్స్‌లో కంపల్సరీ టీ అయితే తాగుతాను. ఫుడ్ అన్నా స్కిప్ చేస్తాను గానీ, సో, టీ అయితే స్కిప్ చేయను. సో, ఇక్కడ గ్లాస్‌లోకి వంపేసుకున్న టీ అండ్ సో, దేవాంశు నన్ను ఎత్తుకో మమ్మీ అని చెప్పి అల్లరి చేస్తున్నాడు. సో, నేను ఇంకా టీ వంపేసుకొని వాడిని ఎత్తుకోవాలని చెప్పి చూస్తున్నా నేను. సో, అండ్ సరే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. సో, ఫ్రిడ్జ్‌లో బియ్యం పిండి అయితే ఉంది. దోస చేసేద్దాము అనుకుంటున్నా. సో, ఒకసారి మా వారికి ఫోన్ చేసి కనుక్కొని దోస వేద్దామని చెప్పేసి ఆయన్ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సర్లే దోస వేసేసి పల్లీ చట్నీ చేసేసేయమని చెప్పారు. అందుకనేసి ఇంకా సో, నేను కూర్చొని టీ తాగేసాను. టీ తాగేసి ఒక 15-20 మినిట్స్ పిల్లలతో రిలాక్స్ అయ్యాను. పిల్లలతో రిలాక్స్ అవుతూ దీపు తల్లి తర్వాత దేవాంశ్ ఇద్దరు కథలు బాగా చెప్తారు. మమ్మీ అలా అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాము, మనం కార్లో వెళ్దాము, ఊరికెళ్దాము. సో, ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాడు నా కొడుకు. అండ్ సో, 20 మినిట్స్ పిల్లలతో రిలాక్స్ అయిపోయి, సో, వాళ్ళతో బాగా ఆడుకొని ఇన్ ద సెన్స్ అదే కూర్చొని మాట్లాడుకొని టీ తాగి వాళ్ళు పాలు తాగారు. తాగిన తర్వాత సరే ఇంకా మా వారు వచ్చారు. మా వారితో 10 మినిట్స్ కూర్చొని న్యూస్ పేపర్ చదివేసి తర్వాత అదే అడిగాను తనకి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేద్దాము అని అడిగితే తను సరే పిండి ఉంది కదా, దోస వేసేసేయలే అనేసి అన్నారు. అందుకని ఇంకా సో, దోస వేస్తూ ఉన్నా. అండ్ దోస వేయకముందే నేను పల్లీ చట్నీ చేసి పెట్టేశాను. సో, అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ దీపు తల్లి అల్లరి చేస్తూ ఉందని చెప్పి ఆ వీడియో తీయడం మర్చిపోయా నేను. అండ్ సో, దోస
సో దోస అయితే అయిందన్నమాట. అండ్ ఈ లోపల దోస చేస్తుంటే ఆలోచిస్తూ ఉన్నా మధ్యాహ్నంకి ఏం చేయాలి వంట, లంచ్‌కి ఏం ప్రిపేర్ చేయాలి అనేసి. సో ఇంకా దేవాంష్ అంటున్నాడు, మమ్మీ నాకు ఈ దోస వద్దు, నాకు ఇడ్లీ కావాలి అంటున్నాడు. సో చూడాలి దోస తింటాడా లేకపోతే దేవాంష్‌కి మాత్రం ఇడ్లీ ఏమన్నా చేయాలా అనేది చూడాలి. సో ఇప్పుడైతే మా వారికైతే దోస పెట్టిచ్చేసాను పల్లీ చట్నీతో. సో ఆయన తింటూ ఉన్నారు. అండ్ దీపు తల్లి అంటుంది మమ్మీ నాకు దోస పెట్టి అని చెప్పి. సో ఒక దోస పాపకైతే పెట్టించాను. సో పాప కూడా వాళ్ళ డాడీతో పాటు తింటూ ఉంది. అండ్ ఇవాల్టి ఇంకా ప్లాన్స్ అయితే ఏమీ లేదు. సో పిల్లలతో స్పెండ్ చేయడమే. పిల్లలతో ఆడుకుంటూ ఇంకా అదే మామూలుగా అయితే ఇంట్లో హౌస్ వైఫ్‌కి ఏముంటాయండి, ఏముంటాయి. మార్నింగ్ లేవడము, ఇంకా ఎవ్రీడే రొటీన్ ఏముంటది. బ్రేక్‌ఫాస్ట్ చేయడం, పిల్లలు లేవడము, మార్నింగ్ పాలు తాగడము, పాలు తాపించడం, మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్, మళ్ళీ లంచ్ ప్రిపరేషను, అండ్ ఈవినింగ్ మళ్ళీ పిల్లలకి పాలు తాపిచ్చేసి మళ్ళీ మనం టీ తాగడం, మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్. సో ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఏముంటది. సో అదన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి సో అదే అడుగుతున్నా, దోస చేస్తూ మా వారిని అడుగుతున్నా లంచ్‌కి ఏం ప్రిపేర్ చేయాలండి అంటే, ఆయన సరే ఫ్రిడ్జ్‌లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి చేసేసేయి అనేసి అన్నారు. అని మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా అడుగుతున్నా, ఏం చేయమంటారు మీరు చెప్పండి అనేసి అంటే, సో తను చెప్తున్నారు చిక్కుడుకాయ పప్పు ఏమైనా చేసేసేయి. ఇంకా పిల్లలకైతే సో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషను నేను వీడియో పెడదామని అనుకున్నాను. బట్ అది పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంటే వీడియో తీయలేకపోయాను. అండ్ సో మధ్యాహ్నంకైతే వైట్ రైస్ చేసి కాకరకాయ కర్రీ అండ్ పప్పు విత్ చిక్కుడుకాయ చేశాను. అండ్ పిల్లలకి వచ్చేసి కిచిడీ చేశాను, రాడిష్ కిచిడీ చేశాను. సో అదన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్. సో దేవాంష్ అంటున్నాడు మమ్మీ నేను జంప్ చేస్తాను, నువ్వు వీడియో తీయవా అంటున్నాడు. జస్ట్ నేను రిలాక్స్ అవుతూ మొబైల్ పెట్టుకొని ఊరికే ఏదో చూసుకుంటున్నా వీడియోసు. అందుకు దేవాంష్ అంటున్నాడు మమ్మీ నేను జంప్ చేస్తాను, నా వీడియో తీయవా అంటున్నాడు. సో నేను సరే నాన్న నువ్వు జంప్ చెయ్యి, నేను వీడియో తీస్తానంటే నేను కౌంట్ చేస్తున్నాను, నేను నంబర్స్ కౌంట్ చేస్తూ ఉన్నా. సో రెడీ 1, 2, 3 గో అంటే వాడు జంప్ చేస్తున్నాడు. సో వాడితో పాటు దీపు తల్లి కూడా మమ్మీ నేను కూడా జంప్ చేస్తాను అన్నతో పాటు అనేసి అంటుంది. తను కంట్రోల్ చేస్తుంది వాళ్ళ అన్నని. ఏంటంటే అన్న ఇద్దరు ఒకేసారి జంప్ చేస్తాము, నాకంటే ముందు నువ్వు జంప్ చేయొద్దు అన్న, నేను కూడా నీతో పాటు జంప్ చేస్తాను, ఇద్దరు కలిసి జంప్ చేద్దాము అని చెప్పి దీపు తల్లి వచ్చేసి దేవాంష్ని కంట్రోల్ చేస్తుంది. సో వాడు లేదు పాప నేనే ముందు జంప్ చేస్తా అనేసి వాడు ముందుగా జంప్ చేస్తున్నాడు. తర్వాత పాప చెప్తుంది మమ్మీ నేను రౌండ్స్ కూడా వేస్తాను, తర్వాత వీడియో తీ మమ్మీ అంటుంది. ఇందాక షూ ఏదో వచ్చేసిందంట, అందుకని కిందకి దిగి షూ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సోఫా పైకి ఎక్కారు. అలా చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు, ఒక హాఫ్ అన్ అవర్ దాకా. సో టైం చూసుకుంటున్నారు ఎంత టైం అయింది అనేసి. సో పాపది వాచ్ కింద పడిపోయిందంట. దేవాంశ్ చెప్తున్నాడు పాప నీ వాచ్ కింద పడిపోయింది చూడు అంటే, పాప తీసుకొచ్చి నా చేతికి ఇస్తుంది, మమ్మీ నా చేయికి వాచ్ కట్టు మమ్మీ అని చెప్పేసి. సో ఈ వాచ్ అయితే యాక్చువల్లీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. అంటే పిల్లలిద్దరికీ వాచ్ కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. ఏంటంటే నాకు మామూలుగా నేను డాన్స్ క్లాసెస్ చెప్తాను. సో డాన్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు పిల్లలు వాచ్ వేసుకొని వస్తారు కదా. సో అలా చూసి దేవాంశ్ గారికి బాగా ఇష్టమైపోయింది. అప్పుడు అడుగుతాడు వాళ్ళు ఎవరైనా వేసుకొస్తే మమ్మీ నాకు వాచ్ కావాలంటే సరే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. దీపు పాపకేమో పింక్ కలర్ వచ్చింది అండ్ దేవాంష్కి ఏమో బ్లాక్ కలర్ ఇచ్చాను. సో అప్పటి నుంచి వాచ్ బాగా ఇష్టమైపోయింది వాళ్ళిద్దరికీ. ఎప్పుడు వాచ్ కట్టుకునే ఉంటారు. తర్వాత నైట్ పడుకునేటప్పుడు మాత్రం విప్పుతారు. సో డే అంతా స్నానం చేసి వచ్చిన తర్వాత డే అంతా వెంటనే వాచ్ ఉండాలి వాడికి. ఇందాక పాప ఏదో చెప్పిందని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చాడు. పాప రౌండ్స్ వేస్తుంది. మమ్మీ నేను రౌండ్స్ చేస్తాను, నువ్వు వీడియో తీ అనేసి పాప చెప్తే వాడు లేదు మమ్మీ నేను రౌండ్స్ చేస్తాను, నా వీడియో తీ అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చాడు. సో రౌండ్లు చేస్తూ ఉన్నాడు. ఆడుకోవడం అంటే బాగా ఇష్టం వీళ్ళిద్దరికీ.
అప్పుడప్పుడు చెప్తాడు. ఎప్పుడైనా కోపం వస్తే నాన్న నేను హాస్టల్‌కి పంపించేస్తానంటే, మమ్మీ లేదు మమ్మీ నేను ఇంట్లోనే ఉండి స్కూల్‌కెళ్తాను. నేను చదువుకుంటాను అంటాడు. నేను చెప్పాను రౌండ్ చేసేటప్పుడు డోర్ తగులుతుంది నాన్న అంటే, డోర్ లాక్ చేయడానికి చూస్తున్నాడు. మళ్ళీ నేనే వద్దు నాన్న ఎంతసేపు ఏసీ గాలిలో ఉండలేం కదా! బయట గాలి కూడా రాని సో, అలా అని చెప్తే డోర్ ఓపెన్ చేసి మళ్ళీ జంప్ చేయడానికెళ్లారు. సో, వీళ్ళిద్దరికీ రౌండ్స్ చేయడం పాపం అలసిపోయినారు. అలా కాలేదు. అందుకని మమ్మీ రౌండ్స్ వద్దు మమ్మీ నేను జంప్స్ చేస్తానని చెప్పి అన్నాడు దేవాంశు. సరే నాన్న నువ్వు జంప్ చేయి నేను వీడియో తీస్తానని చెప్పాను. సో, ఇద్దరు ఒకరిపైన ఒకరు పోటీ పట్టుకొని మరీ జంప్ చేస్తున్నారు. నేను ఫస్ట్ జంప్ చేస్తా అంటూ. అండ్ సో, పిల్లలతో ఆడుకుంటూ డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా మా వారొచ్చారు. సో, నేను మా వారు నైట్‌కి ఇడ్లీ చేసుకున్నాము. అండ్ ఆ పిల్లలకి కిచిడీ చేశాను. సో, పిల్లలు కిచిడీ తిన్నారు. తినేసి వాళ్ళు పడుకున్నారు. అండ్ ఇప్పుడు నైట్ అన్నమాట. పడుకునే ముందు నేను రేపు మార్నింగ్‌కి నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి అన్నట్టుగా రాజ్మా నానబెట్టాను. రేపు మార్నింగ్‌కి ఇంకా రేపు మార్నింగ్‌కి ఆర్ ఎల్స్ రేపు ఆఫ్టర్‌నూన్‌కి లంచ్‌కి అవుతది కదా అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇంకా సో, రాజ్మా బౌల్‌లో వేసి వాటర్ ఏసాను. ఇంకా నైట్ అంతా నానితే మార్నింగ్‌కి బావుంటది కదా అన్నట్టు. అంటే చేయడానికి ఈజీ ఉంటది. ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నానబెట్టేసి 3 విజిల్స్ పెట్టేస్తే త్వరగా కుక్ అయిపోతది. అండ్ ఈ రాజ్మాతో పాటు మళ్ళీ బఠానాలు నానబెట్టాను. సో, దేవాన్ష్‌కి బఠానాలంటే చాలా ఇష్టము. ఆ బఠానాలు సాంబార్ గానీ, లేదు బఠానాలతో కిచిడీ గానీ ఏమైనా చేస్తే, కిచిడీ ఇన్ ద సెన్స్ ఫ్రైడ్ రైస్ టైప్‌లో ఏమన్నా చేస్తే వాడికి బాగా ఇష్టం అన్నమాట. ఈ బఠానాలు తర్వాత శనగ్గింజలు ఇన్ని ఇష్టంగా తింటాడు. మమ్మీ నేను గింజ తింటా మమ్మీ అని చెప్తాడు వాడు. సో, వాడికి ఇష్టం అని చెప్పేసి ఇంకా బఠానాలు నానబెట్టాను. మోస్ట్లీ చూడాలి పిల్లలకి రేపు రాజ్మా ప్రిపేర్ చేయాలా? లేకపోతే బఠానాలు ప్రిపేర్ చేయాలా? అనేది చూడాలి. మరేం ఐడియా లేదు. బట్ నానబెట్టేదైతే నానబెట్టాను. ఇంక రేపు మార్నింగ్ చూసుకోవాలి. పిల్లలకి ఏం చేయాలి, ఇంకా మాకు మేము ఏం చేసుకోవాలి అన్నట్టు. సో, ఎవ్రీడే మాకైతే మేము సపరేట్‌గా మా ఇద్దరికి నాకు మా వారికి సపరేట్‌గా చేసుకుంటాము. అండ్ పిల్లలు కూడా సపరేట్ చేసుకుంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ బై.